నేడు బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. నేడు బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. కాసేపట్లో వాజ్పేయికి ఎన్డీఏ నేతలు నివాళులు అర్పించనున్నారు. నేడు బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ నాడు తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు నిర్వహించనున్నారు? వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 8:30 గంటలకు అంటే మరి కాసేపట్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని ఖననం చేసినటువంటి ప్రాంతంలో వాజ్పేయికి సంబంధించి ఒక మెమోరియల్ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో అందరూ ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా నివాళులు అర్పించిన అనంతరం ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. వాజ్పేయి దేశంలో ఒక నూతన ఒరవడిని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా దేశంలో టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ, దేశవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ ను ముఖ్యంగా అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్డు నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకురావడం విషయంలో కానీ, ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు, ఒక దార్శనికతతో కూడినటువంటి 4 ప్రాంతాలు, ప్రధానంగా ఉత్తర, దక్షిణ, ఈశాన్య, పశ్చిమ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఒక గోల్డెన్ కారిడార్ రహదారి నిర్మాణానికి వాజ్పేయి సమయంలోనే కీలకమైనటువంటి ముందడుగు పడింది. సో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ దేశంలో అభివృద్ధికి మార్గదర్శకుడిగా, ఒక దార్శనికుడిగా ఉన్నటువంటి వాజ్పేయిని స్మరిస్తూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలను రూపొందించబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్డీఏ భేటీ జరగబోతోంది. ఈ భేటీ తర్వాత పూర్తి స్థాయి కార్యక్రమాల ప్రణాళికలను ఎన్డీఏ పెద్దలు ప్రకటించబోతున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు వాజ్పేయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ అయితే వాజ్పేయికి సంబంధించినటువంటి మెమోరియల్ ను ఏర్పాటు చేశారో అక్కడి నుంచే ఈ కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేయబోతున్నారు. 8:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో, సదైవి అటల్ అనేటువంటి ప్రదేశంలో వాజ్పేయికి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా విజయ్ ఘాట్ సమీపంలో ఉన్నటువంటి సదైవి అటల్ ప్రదేశంలో ఎన్డీఏ నేతలంతా కలిసి వాజ్పేయిని స్మరించుకుంటూ అక్కడే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. దాంతోపాటుగా ఈరోజు ప్రధాని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మధ్యప్రదేశ్లో ప్రారంభించబోతున్నారు. దాన్ని కూడా అటల్ బిహారీ వాజ్పేయి నామ పేరుతోనే, అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి అనేక అంశాలను క్రోడీకరిస్తూనే ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తాము ముందుకు తీసుకెళ్లబోతున్నామని కూడా చెప్పబోతున్నారు. దాంతోపాటుగానే అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ప్రధానంగా దేశ భద్రత, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు ప్రధానమైనటువంటి చోటు చేసుకోబోతున్నాయి. దేశ సమగ్రతను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడానికే ప్రధానంగా ఎన్డీఏ సంకల్పించింది. వాజ్పేయి నేతృత్వంలోనే తొలిసారి ఎన్డీఏ
ప్రభుత్వం ఏర్పాటు జరగడం జరిగింది. సో అందుకు సంబంధించి వాజ్పేయి హయాంలో 2 సందర్భాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు, ఆ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు వరుసగా 3వసారి ప్రభుత్వం ఏర్పాటు. సో ఎన్డీఏ హయాంలో అంటే వాజ్పేయి సంకల్పంతో, వాజ్పేయి అద్వానీల నేతృత్వంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి ఒక విధానం అయితే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్డీఏ పరిపాలనలో అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళటము, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ వాజ్పేయి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ఆ రోజు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, వాటితో పాటుగా దేశవ్యాప్తంగా అభివృద్ధి పదానికి వెళ్ళాలి అంటే కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలను ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలి, మార్కెటింగ్ సదుపాయాలను ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలనేటువంటి విషయాలు ఏవైతే వాజ్పేయి చెప్తూ వచ్చారో, వాటన్నిటికి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఈసారి ప్రజల ముందుకు మరింత ఎక్కువగా తీసుకువెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే వాజ్పేయి హయాంలోనే భారతదేశం ఒక సమున్నతమైనటువంటి, ఒక బలమైనటువంటి శక్తిగా, రక్షణ రంగంలో కూడా తాము మిగతా దేశాలకు తీసిపోలేము అనేటువంటి స్థాయిలో అభివృద్ధి చెందటము, దాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అదే సందర్భంలో నిర్వహించినటువంటి పోఖ్రాన్లో నిర్వహించినటువంటి 3 అణు పరీక్షలను ప్రపంచ దేశాలకు తాము బలంగా ఉన్నాము, అవసరమైతే తాము ఈ రకంగా కూడా సమాధానం చెప్పగలుగుతాము అనేటువంటి శాంతి కాముకులతో పాటు తమ జోలికి వస్తే ఏ విధమైనటువంటి సమాధానం చెప్తామో అనేటువంటి విషయాలను కూడా అమెరికా సహా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చాటి చెప్పడం జరిగింది. సో ఈ రకమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ, ఈ రకమైనటువంటి అభివృద్ధితో పాటు శాంతితో పాటుగా భారతదేశం జోలికి వస్తే, దేశ సమగ్రతకు, దేశ భద్రత జోలికి వస్తే ఏ విధమైనటువంటి సమాధానం చెప్తాము అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధీటుగా ఏ విధంగా అయితే ప్రజలకు సంకేతాలు ఇచ్చిందో, మిగతా దేశాలకు సంకేతాలు ఇచ్చిందో, అదే రకమైనటువంటి విధానాన్ని ఇప్పుడు మరోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా సంయమనం పాటిస్తూనే మిగతా పక్క దేశాలతో ఉన్నటువంటి కొన్ని వైరాలను, కొన్ని వైషమ్యాలను, వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని రూపుమాపుకుంటూ వస్తున్నటువంటి తీరు, ఈ రకంగా ఆ రోజు వాజ్పేయి చూపించిన మార్గంలో ప్రస్తుతం తాము కూడా నడుస్తూనే ఉన్నాము. బలమైనటువంటి విదేశాంగ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాము. అదే సందర్భంలో బలమైనటువంటి దేశంగా తీర్చిదిద్దేందుకు, బలమైన ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోనే సమున్నతమైనటువంటి ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందేందుకు భారతదేశానికి అన్ని రకాలుగా తాము సహాయ సహకారాలు ఇచ్చేందుకు అన్ని వర్గాలు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో వాజ్పేయి సెంటినరీ అంటే 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాల ప్రణాళికను ఈరోజు ఎన్డీఏ విడుదల చేయబోతోంది. 8:30 గంటలు మరి కాసేపట్లో ప్రధాని సదైవి అటల్ ప్రదేశంలో అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించిన అనంతరం ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు, బీజేపీ అగ్రనేతలు, అదేవిధంగా ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి చంద్రబాబు, కుమారస్వామి, దాంతోపాటుగానే శివసేనకు సంబంధించినటువంటి నేతలు, మిగతా నేతలంతా అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించనున్నారు. నివాళులు అర్పించిన అనంతరం 12:30 గంటలకు ఎన్డీఏ భేటీ జరగబోతుంది. ఎన్డీఏ భేటీ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి వాజ్పేయికి సంబంధించినటువంటి నివాళి కార్యక్రమాలు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను విడుదల చేయడానికి ఆస్కారం కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్.